చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే తెలుగులో అంటే ఆఫర్స్ తక్కువై తమిళ్లో చేయాల్సి వచ్చిందా లేకపోతే? అంటే నాకు నచ్చినట్టు నేను ఏదో ఒకటి ఎతుకుతా ఉన్నాను, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. అవి రాకుండా పోవటం వల్లనే ఈ స్మాల్ ఇదనమాట. నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ ఇన్ తమిళ్ ఆల్సో ఆఫ్టర్వర్డ్స్. బట్ ఇవన్నీ తెలియక ఊరికే కొన్ని పేపర్లు రాసేవాళ్ళు కావచ్చు, కొంతమంది అనుకునే వాళ్ళు కావచ్చు, తెలుగు ఇండస్ట్రీలో రాజా గారిని తొక్కేశారు, అందువల్లే వెళ్ళిపోయారు, ఇవన్నీ మాట్లాడుతుంటారు కదా. వాటి మీద ఆ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? ఐ హావ్ నో ఒపీనియన్ ఆన్ దట్ అండి, ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ఫ్యాక్ట్. ఇఫ్ ఇట్స్ అ ఫ్యాక్ట్ వీ కెన్ థింక్, or you can feel sad, or you can discuss, or it's absolutely ఉంటుందా సార్ అది అలాంటి ఒక I don't believe it. I don't believe it. చూసారా? I have not seen anything like that. I have not heard anywhere like that. So I don't believe in anything like that also. Okay. See, it's a collection of, it's a teamwork అనమాట. చాలా మంది కలిసి చేస్తే, if you're good for it, they will call you. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, మనకి ఉండాలి, వాళ్ళకి ఉంటుంది, నాకు ఉంటుందని అట్లనే చూస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇప్పుడు బోయపాటి గారిని అక్కడ నుంచి నన్ను పిలవాల్సిన అవసరం ఏంటంటే, అంతే కదా. కృష్ గారు అక్కడ ఉన్నప్పుడు ఆయన అనుకోని వాళ్ళు డ్రీమ్. సి, ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే, ఇఫ్ ది డైరెక్టర్ ఫీల్స్ ఆ పర్టికులర్ రోల్కి ఈయన కావాలంటే దట్స్ హౌ ఇట్ వుడ్ హ్యాపన్ అని నాకు అనిపిస్తుంది. ఈ మైట్ హ్యావ్ అ చాయిస్ బిట్వీన్ 2-3 పీపుల్. నాలో డేట్స్ ఏమైనా ఉంటే అట్లా ఉండొచ్చు, కానీ ఓకే టు ఆల్ దోస్ థింగ్స్ ఆర్ బిగ్ వర్డ్స్. అవన్నీ ఐ డోంట్ థింక్ అంత సీన్, ఐ డోంట్ థింక్ అంతవరకు ఆలోచిస్తారంటే. అంత గ్యాప్ ఇచ్చి వెళ్ళిపోయారంటే రకరకాలుగా నా ఓన్ జర్నీ కదా. ఇట్ వాస్ మై డెసిషన్, ఇట్ వాస్ నాట్ సమ్వన్ ఎల్సెస్ డెసిషన్, ఇట్ వాస్ మై డెసిషన్. అంటే చాలా మంది తెలియదు, తెలుగులో కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి. ఈ 20 years ఆఫ్ యువర్ కెరీర్ అంటే ఏమని చెప్తారు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? అంటే చాలా మంది అన్నారు, కొన్ని 100 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీస్ ఉన్నాయి దగ్గుపాటి రాజా గారికి చెన్నైలో. అవన్నీ ఏం లేదండి, కెమికల్ ఫ్యాక్టరీస్, ఫార్మా కంపెనీస్. నో ఇక్కడ మరీ ఎక్కువ చెప్తా ఉంటారు, అదంతా ఏం లేదండి. వీఆర్ జస్ట్ డూయింగ్ వెల్ ఇన్ అవర్ బిజినెస్ అండ్ వీఆర్ హ్యావింగ్ క్వైట్లీ. ఎందుకంటే స్టార్టెడ్ బై మీ, సో వీ హ్యాడ్ టు పుట్ ఎవ్రీ స్టెప్, లైక్ హౌ మన యాక్టర్గా అట్లా మెల్లగా వెళ్తాం, అట్లానే గ్రో అవుతూ వెళ్ళాం. కన్సిస్టెంట్గా చేసినప్పుడు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి అక్కడ, అంతే. ఇక నేను ఇప్పుడు చేస్తున్నాను, ఈ సినిమా చేసిన నెక్స్ట్ సినిమా మళ్ళీ ఇంకోటి ఇస్తాం బాబు, బాగుంటుంది, దాంట్లో ఇంకా రఫ్గా చేద్దాం, అట్లా చెప్తా ఉంటే అది జరగదా. నా బిజినెస్లో అది మల్టిప్లై అయింది, ఓకే, అంతే. దట్స్ ఆల్. ఇక్కడ ఉండుంటే నేను ఇక్కడే ఉండేవాడిని. ఇక్కడ ఉండేసి మంచి రోల్స్ ఇస్తున్నామని అంటే 100% నేను ఇక్కడే ఉండేవాడిని కదా. ఇంకో ఇట్లాంటి రోల్స్ అన్ని అప్పుడే ఇచ్చేసి ఉంటే, నేను ఎవ్రీడే ఐఎమ్ కమింగ్ టు వర్క్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై వర్క్. ఓకే, వై వుడ్ యూ లీవ్ ది ఇండస్ట్రీ కదా. ఇప్పుడు ఎత్తుకాల్సిన అవసరం కూడా లేదు కదా. ఏ సెక్టార్లో ఉన్నారు, ఏ బిజినెస్? అంటే మేము ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్లో ఉన్నాము. దెన్ వీఆర్ డూయింగ్ నౌ, వీఆర్ ఆల్సో got into investments into drones. We are taking care of the drone industry. చూసుకుంటున్నాం. We are tied up with a big company to take care of it. So అట్లా having multiple kind of things. Real estate ఉంటాను, ఇప్పుడు that keeps going. మంచి అందంగా ఉండే హీరో కదా అప్పుడు. అది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? ఇట్స్ అరేంజ్ మ్యారేజ్, ప్యూర్లీ అరేంజ్ మ్యారేజ్. మీరు ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదా? లేదండి, we didn't have time for all that. We didn't have time for that. Making our life, going setting our sail అన్నమాట, in search of your future అన్నప్పుడు. ఓకే, the other things were taken care by the parents, so there's nothing. సో తెలుగు వాళ్ళే absolutely. మేడం కూడా? Yeah. మా ఫాదర్ ఇన్ లా దేవర్ ఇన్ ద క్వారీ బిజినెస్, అందుకనే వి మూవ్ టు క్వారీస్. ఆ గ్రానైట్ బిజినెస్ రావడానికి మెయిన్ కారణం మై వైఫ్ సైడ్లో నుంచి వాళ్ళ ఫాదరు. అది మేము తీసుకుని వీ మేడ్ ఇట్ సపరేట్లీ, ఆ ఫ్యామిలీలో మేము చేసుకుని ఓన్డ్ ఇట్ అప్ అండ్ ఎక్స్పోర్ట్ చేయటం, మళ్ళీ ఇప్పుడు ఇంపోర్ట్ చేయటం. బట్ మేడం కూడా ఎప్పుడు అనలేదా? ఎందుకంటే మంచి యాక్టర్ మీరు, చాలా తక్కువ మందికి వస్తుంది ఈ అవకాశం, కోట్లలో కొంతమందికి వచ్చే అవకాశం. బిజినెస్ చేస్తూ హ్యాపీగా మీరు కూడా యాక్టింగ్ చేస్తూ, అది కష్టం అండి. బట్ షీ వాజ్ ఆల్వేస్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ డిడ్, అండ్ వేర్ ఎవర్ ఐ ఫౌండ్ మై హ్యాపీనెస్ షీ వాజ్ దేర్ సపోర్టింగ్. అంతేగాని ఇట్ ఈస్ నథింగ్ లైక్ వాళ్ళు పుష్ చేసి డైలీ వెళ్ళాను అట్లా ఎవరు చేయలేదు. దట్స్ నథింగ్. అండ్ ఐఎమ్ అ పర్సన్ హూ గోస్ బై మై హార్ట్ వేర్ ఐ ఫీల్ కంఫర్టబుల్. లేకపోతే నేనుగా ఎందుకు వదులుతాను? ఈ ఇండస్ట్రీలో రావటమే, బాబాయ్ చెప్పి సినిమాకు రావటం అనేది నా కళ్ళ కూడా ఊహించలేదు. అట్లాంటి వచ్చినప్పుడు అందులోనే ఉండాలని మనం అనుకుంటాం. అవును. బట్ ఏమైపోయిందంటే, బికాస్ ఆఫ్ ద ఫిల్మ్స్ చాలా ఇష్టమైపోయిన వాళ్ళకి ఏమైపోయిందంటే, ఐ వాంట్ టు డూ ఓన్లీ గుడ్ రోల్స్. ఓకే, అలాంటి ఆశ వచ్చినప్పుడు ఐ వాజ్ నాట్ గెటింగ్. అలా అనిపించిందంటే గ్రేట్. అవును, అందుకనే వదిలేసాను. నేను సినిమాలు ముందు వచ్చి ఆపర్చునిటీ వచ్చింది, చేశాను. తర్వాత మెల్లగా నచ్చడం మొదలుపెట్టింది. సో వచ్చింది ఇంత అయింది, ఏదో చేస్తున్నాను, ఇట్లా చేయకూడదు, మంచి చూసుకోవాలి, చేయాలని
ఒక స్క్రీన్ పెట్టినప్పటి నుంచే నేను క్లోజ్గా వాచ్ చేసుకుంటే ఐ వాజ్ నాట్ ఎంజాయింగ్. ఎందుకు నా ఊరికి వెళ్తున్నాం, పొద్దునే వస్తున్నాం, ఇదే రోల్స్ ఇదే, సో ఆఫ్టర్ ఇవన్నీ అని అనిపించి మనం స్టాప్ చేసాం. ఓకే. కిడ్స్ ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? మై డాటర్ షీజ్ అన్ ఆర్కిటెక్ట్. ఓకే. షీజ్ డూయింగ్ సమ్ ఇంటీరియర్ డిజైన్ అండ్ ఇటలీలో చేస్తున్నారు. సన్ వచ్చి అండర్ గ్రాడ్ చేస్తున్నాడు యూఎస్లో. ఓకే. సో బాబుకి ఏమన్నా దగ్గుపాటి వారి బ్లడ్ ఆటోమేటిక్ గా he'll be in business, that's for sure. చూస్తున్నారు, వెంకటేష్ గారిని చూస్తున్నారు స్క్రీన్ మీద రెగ్యులర్ గా. He'll be in business is what I think, not anything else. సో ఇండస్ట్రీ వైపు నాకే తెలియదు కదండి నా ఫ్యూచర్. నేనే బాబాయ్ చెప్పేవరకు మనం సినిమాలు పనికి వస్తాను నాకే తెలీదు. సో నేను వై వుడ్ ఐ థింక్ అబౌట్ మై సన్ అండ్ లెట్ ఇట్ హ్యాపెన్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఐ డోంట్, నేను ఏది వాడిని ఫోర్స్ చేసి చెయ్యి అని నేను ఎప్పుడు చెప్పను. వాట్ హీ లైక్స్, ఇఫ్ హీ టెల్స్ మీ, ఇఫ్ ఐ హ్యావ్ ద ఫెసిలిటీ టు ప్రొవైడ్, నేను ప్రొవైడ్ చేస్తాను. అదర్వైజ్ హీల్ హ్యావ్ టు సర్చ్ హిస్ ఓన్ ఫ్యూచర్. పిల్లలు ఎప్పుడన్నా మీ మూవీస్ చూసారా? మా సన్ ఇంతవరకు మా సన్ ఫుల్ ఇప్పుడు అంటే కథానాయకుడు చూశాడు ఇప్పుడు. అంటే వాడు పుట్టినప్పుడు నేను సినిమాలు ఆపేశాను నేను. సో ఐ స్టాప్ ఫిల్మ్స్. సో మై డాటర్ ఆల్సో షీ డజంట్ రిమెంబర్ ఎనీథింగ్ ఆన్ మై ఫిల్మ్స్ బికాస్ ఎందుకంటే అప్పటికే నేను జస్ట్ కమింగ్ ఆఫ్ ద ఫిల్మ్స్. సన్ ఇస్ వెరీ ఎక్సైటెడ్ వెన్ హీ సీజ్ మై ఫిల్మ్స్. కొన్ని చూస్తూ ఉంటాడు కొన్ని. అంటే అన్నీ కానీ నేను కొన్ని నచ్చినే చూపిస్తుంటాను అప్పుడప్పుడు. బట్ ఇప్పుడు యూట్యూబ్లో ఏ వచ్చేసిన తర్వాత ఐ నో కంట్రోల్, నాకేం కంట్రోల్ లేదు. సో దగ్గుబాటి రాజా బెస్ట్ సీన్స్ అంటే వాళ్ళు వచ్చేస్తాయి. అదే చెప్తాను, ఐ హ్యావ్ నో చాయిస్ సే ఆన్ దట్. సో ఈజ్ హ్యాపీ దట్ ఓకే. బేసిక్లీ ఎట్లానండి, మోస్ట్ ఆఫ్ అస్ వీఆర్ హ్యాపీ వెన్ సమ్మన్ యూర్ డూయింగ్ అ వర్క్ అండ్ యూర్ హ్యాపీ, దే ఆర్ ఆల్సో హ్యాపీ ఫర్ యూ. తెలుగు వచ్చా ఇద్దరు పిల్లలకి? బాగా తెలుసు. కానీ చెన్నైలో ఉంటున్నామనే, కానీ మీ మనసు అంతా హైదరాబాద్లోనే ఉందా? హైదరాబాద్ అని చెప్పలేము, బట్ మోర్ ఇన్ ఎస్ డెఫినెట్లీ. మనం వచ్చాము ఎందుకో, కాల్ పెట్టాం ఇండస్ట్రీకి ఎందుకని, దానికి ఒక అర్థం ఉండాలి అని నేను నా లోపల ఒక తపన ఉంటుంది. సో వెయిట్ ఫర్ ద మూమెంట్ అనిపిస్తుంది నాకు. ఈ వెరీ హ్యాపీ దట్ ఈ స్కందాతో ఇంకొక డైమెన్షన్ ఆఫ్ మై సెల్ఫ్ చూసుకునేదానికి నాకు అవకాశం వచ్చింది ఫస్ట్. అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీ లుక్ కూడా చాలా బాగుంది ఇప్పుడు. అవునండి. ఇప్పుడు నేను ఈ గడ్డంతో నేను ఎప్పుడు సినిమా చేసింది లేదు. ఎందుకంటే నేను ప్లేన్ చూసారు కదా మన కథానాయకుడిలో, దట్ ఈస్ మై నార్మల్ థింగ్. నో మోషన్, నథింగ్. ఐఎమ్ జస్ట్ ప్లేన్. ఐ డోంట్ no, whatever it comes naturally. I don't dye my hair. So but ఏమవుతుందంటే బోయపాటి గారే రాజా కొంచెం గడ్డం మీసి పెంచేసి వస్తే ఒక 10 రోజులు తీసి నాకు ఫోటో పంపించు అని. ఓకే. సో చూడగానే పిలిపించి ఆయన చూసి చాలాసేపు మాట్లాడి అంతా ఈ రెండు కొంచెం పెంచి ఒక ఫోటో తీసి పంపించు అన్నారు. సరే అని చెప్పి వచ్చి తీసినప్పుడు సరే యా కమ్ విల్ ఆన్ బోర్డ్, విల్ డూ అన్ నైస్ రోల్ అని ఆయన అంత కాన్ఫిడెంట్గా పిలిచారు. నాకే కొంచెం ఆ సీన్స్ అన్ని చూసినప్పుడు ఏమంటే ఇదంతా కొంచెం టైం ఇస్తారు, అది చేస్తా, నువ్వు హాయిగా చేస్తావు, నువ్వు క్వైట్గా వచ్చేసి జాలీగా రా, నువ్వు మిగతా నేను చూసుకుంటాను. సో దట్ వాస్ ది కాన్ఫిడెన్స్ ఈ గేవ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.